జూనియర్ ఎన్టీఆర్కి గాయం అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. మరి అది కొందరేమో యాక్సిడెంట్ అని, తర్వాత కొందరేమో షూటింగ్ సమయంలో గాయమైందని చెప్పేసి, కొందరు మాత్రం ఈ వార్తని ఖండించడం అనేది జరిగింది. అసలు జూనియర్ ఎన్టీఆర్కి ఏమైందనేది ఒకసారి చూద్దాం. సో జూనియర్ ఎన్టీఆర్కు షూటింగ్లో ప్రమాదం, ఎడమ చేతి మణికట్టు, వేలకు గాయాలు, అలాగే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో యాక్సిడెంట్ అంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సో టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేలకు గాయాలైనట్టు తెలుస్తుంది. గత రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగిన సినిమా పాట చిత్రీకరణలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. అయితే ఈ ఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి అధికార ప్రకటన ఏమో ఇప్పటి వరకైతే ఈ వదంతులు ఎవ్వరు నమ్మద్దు, జూనియర్ ఎన్టీఆర్ గారు క్షేమంగానే ఉన్నారని చెప్పేసి కూడా వారి సన్నిహిత వర్గాల నుంచి ఒక ట్వీట్ రావడం అనేది కూడా జరిగింది. బట్ పేపర్లో మాత్రం ఈ ఘటనపై అధికార ప్రకటన రావాల్సి ఉన్నది. కాగా ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న దేవర మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను గత రాత్రి ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. సో ఈరోజుతో దేవర షూటింగ్ అయిపోయిందని చెప్పేసి కూడా ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది, తర్వాత షూటింగ్ సమయంలో ఈ విధంగా గాయాలైనవి అని చెప్పేసి కూడా రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో మొత్తం ఇవే వార్తలు వస్తున్నాయి. దీనిపైన కూడా వాళ్ళ సన్నిహితులకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ టీం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు క్షేమంగానే ఉన్నారు, ఈ యాక్సిడెంట్ ఇట్లాంటి వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పేసి కూడా అన్నారు. సో 2009లో రోడ్ ప్రమాదం, గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఘోర రోడ్ ప్రమాదం జరిగి బారిన పడి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 2009 ఎన్నికల సమయంలో మార్చి 27న తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కు వస్తుండగా ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లా మోతే సమీపంలో మూలమల్పు వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎన్టీఆర్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకొని తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవ్వడం అనేది కూడా జరిగింది. సో అది 2009 ఘటన, ఇప్పుడుది కాదు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారికి ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, ఇదంతా సోషల్ మీడియా పుకారే అని చెప్పేసి కూడా ఆయన సన్నిహిత వర్గాలు అయితే ఓ క్లారిటీ ఇచ్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.